ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని పోరాట కమిటీ నాయకుల ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద ధర్నా చేశారు. హక్కుల కోసం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కార్మికులు పాల్గొంటే నోటీసులు ఇవ్వడం అన్యాయమంటూ ధర్నా చేశారు. కార్మికుల హక్కులను కాలరాసేందుకు ప్రభుత్వాలు చూస్తున్నాయని పోరాట కమిటీ నాయకులు అయోధ్యరం, ఆదినారాయణ, రమణమూర్తి, రామకృష్ణ ఆరోపించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో 142 మందికి వార్నింగ్ లెటర్లు ఇవ్వాలని చెప్పేసి యాజమాన్యం నిర్ణయం చేసింది. ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం, ప్రభుత్వ సంస్థలు అమ్ముకోవడం లాంటి నేషనల్ డిమాండ్స్ మీద సమ్మెకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 2007 జీతాలు తీసుకుంటా ఉన్నాం. ఆ జీతాల్లో కూడా ప్రొడక్షన్తో లింక్ పెట్టి జీతాలు ఇస్తా ఉన్నారు. ఇది తప్పు అని చెప్పేసి లేబర్ డిపార్ట్మెంట్ చివాట్లు పెట్టినా దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. యూనియన్లతో కానీ ఎవరితో సంబంధం లేకుండా హెచ్ఆర్ఏ తీసేశారు, ఇన్సెంటివ్ తీసేశారు. అనేక వెల్ఫేర్ మెన్స్ కట్ చేసినప్పటికీ కూడా మొక్కవోని దీక్షతో రోజు రోజుకి రికార్డులు తీస్తూ ఉత్పత్తిలో కొత్త పంతులు దొక్కుతూ ఈ దేశానికి ఆదర్శంగా నిలబడింది విశాఖ ఉక్కు కర్మాగారంలో కార్మిక వర్గం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో 142 మందికి వార్నింగ్ లెటర్లు ఇవ్వాలని చెప్పేసి యాజమాన్యం నిర్ణయం చేసింది. ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం, యాజమాన్యం ఏదైతే కార్మికుల తాలూకా సమూహాన్ని కాలదోసే విధంగా ఇవాళ వార్నింగ్ లెటర్ ఇవ్వడం అనేది అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. యావత్ భారతదేశంలో కార్మిక వర్గం అంతా కూడా ఈ యొక్క సమ్మె నోటీస్ ఇచ్చి లీగల్ గా చేసినప్పుడు కూడా భారతదేశంలో ఎక్కడా జరగలేనటువంటి రూల్ ఇక్కడ తీసుకొచ్చి ఈ యాజమాన్యం చేస్తున్నటువంటి దానికి నిరసనగా ఈ రోజు అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ ఈ నిర్ణయం అనేది చేయడం అనేది జరిగింది. ఇప్పటికైనా సరే యాజమాన్యం ఏదైతే కార్మికులకు ఇచ్చినటువంటి వార్నింగ్ లెటర్లు వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయని వల్ల రానున్నటువంటి కాలంలో ఏదైతే యాజమాన్యం పూర్తిగా బాధ్యత వ్యవహరించాల్సి ఉంటుంది. కార్మికులకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని కూడా నష్టదాయకం చేసి అలాగే కార్మికులు రావాల్సినటువంటి వేతనాలు కూడా ఈ రోజు వరకు చెల్లించకుండా యాజమాన్యం కార్మికుల్లో అనేక విధాలుగా చిత్రహింసలకు గురి చేసి ఇవాళ యాజమాన్యం తప్పుడు సర్క్యులర్ ఇష్యూ చేసి ఇవాళ వార్నింగ్ లెటర్లు కూడా ఇవ్వడం అనేది చాలా దారుణం. దీన్ని రానున్నటువంటి కాలంలో ఏదైతే ఈ రోజు కార్మిక సంఘాలన్నీ వార్నింగ్ లెటర్ గా రద్దు చేసుకోకపోతే రానున్నటువంటి కాలంలో తీవ్రమైనటువంటి ఉద్యమం చేస్తామని యాజమాన్యానికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. యాజమాన్యం ఏదైతే కార్మికుల తాలూకా సమూహాన్ని కాలదోసే విధంగా ఇవాళ వార్నింగ్ లెటర్ ఇవ్వడం అనేది అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా. ఏలూరు జిల్లా కైకలూరులో పెళ్లిపీటలెక్కాల్సిన